హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు నేను ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ హై నెక్ అయితే చూపిస్తున్నాను, అంటే కాలర్ నెక్. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఈ లావెండర్ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను, చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నడుము లూజ్ చెక్ చేసుకోండి. చెస్ట్ని బట్టి మనకు డాట్ డిఫరెన్స్ అనేది పెంచుకుంటాము. ఇక్కడ కొంచెము స్ట్రైట్ కోసము స్కేల్ తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా నడుము లూజ్ ఉంటుంది కదా, ఈ నడుము లూజు ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేస్తున్నాను నేను. ఇలా సో ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాను, డాట్కి 1.5 తీసుకుంటున్నాను. ఖర్చుల కోసము ఒక 2.5 ఇంచులు అయితే తీసుకున్నాం. మొత్తము 12 ఇంచులు ఖర్చులతో సహా మార్కింగ్ మనకి ఫ్రంట్ పార్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్ అనేది ముందు ఉంటుంది కదా, నెక్ రౌండ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా సేమ్ ఇలా డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ సేమ్ ఉంటుంది, అలాగే షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. సో ప్రిన్సెస్ కట్ విత్ హై నెక్ కాబట్టి మనకి ఇక్కడ చంకలు సో లూజ్ అనేది ఇలా తీసుకుంటున్నాను, చంక డౌను. ఇప్పుడు వీటిని మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగే చంక డౌన్ అయితే తీసేయండి. మనకి షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద చంక డౌన్ కూడా అంతే ఉండాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మళ్ళీ చంక లూజ్ అనేది మనకి టైట్ అయిపోతుంది. ఇది బోట్ నెక్ లాగానే కాబట్టి మనము సో పైన ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. 1-2 గీతలు డిఫరెన్స్ వచ్చినా ఏం కాదు, కానీ మ్యాక్సిమము పైన ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటామో కింద చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. ఒక 2 గీతలు తక్కువ 7 ఇంచులు అయితే వచ్చింది నాకు. ఫుల్ షోల్డర్ ఖచ్చితంగా 7 ఇంచులు ఉన్నది. ఇప్పుడు ఇలా సో కర్వ్ కోసము 1.5 ఇంచుకి ఇట్లా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ చంక లూజ్ అనేది తీసుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 7.5 ఏమో వచ్చింది. ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా 7.5 ఎక్కడికి వచ్చిందో అక్కడికైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా సో వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను, చూడండి. కరెక్ట్ షోల్డర్కి ఇలా పెట్టుకొని కరెక్ట్ చెస్ట్ పాయింట్ అనేది 10.5కి తీసుకుంటున్నాను. ఇక్కడ 4.5 ఉండేటట్టు చూసుకోవాలి. సో కింద 4 ఇంచులు తీసుకుంటున్నాను, డాట్ మధ్య డిఫరెన్స్ 1.5. ఓకేనా? సో ఇప్పుడు దీని హైట్ అనేది ఇలా సో డ్రా చేసుకుంటున్నాను. ఇలా సో ఇప్పుడు ఇలా ఇక్కడికి 2 ఇంచెస్ ఇలా ఒకటి వేసుకోండి, మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ఇలా చిన్న కర్వ్ అనేది ఇలా ఇక్కడ చంకకి మిడిల్ ఇలా వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇక్కడ కూడా అంతే చిన్నగా ఇలా కర్వ్ లాగా తిప్పండి. ఇలా తిప్పడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మీకు. ఓకేనా? సో ఇలా ప్రిన్స్ కట్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. చాలా చాలా ఈజీ. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, చూడండి. అంతే అండి, చాలా సింపుల్. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి డైరెక్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే చంక రౌండ్ దగ్గర సో నేను డైరెక్ట్ కట్ చేసేటప్పుడే లోతు కట్ చేసుకుంటున్నాను, మార్కింగ్ వేయకుండా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే అలా మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కింద ఈక్వల్గా కట్ చేసుకొని మార్కింగ్ ప్రకారము
ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. సో వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ 10 minutesలో పైన కాలర్ నెక్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటుందండి, అఫీషియల్గా ఉంటుంది బ్లౌజ్. హై నెక్ విత్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. కంపల్సరీగా చూడండి వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. చాలా సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇటున్న మార్కింగ్ ఇటు కొంచెం ఇలా కనిపిస్తుందని క్లాత్ని ఇలా పెట్టి సో మార్కింగ్ అయితే వేస్తున్నాను. అయితే వీలర్ ఉన్నది, దాన్ని తెచ్చే ఓపిక లేక ఇప్పుడు ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాను నేను. ఓకేనా, అంతే. ఇంకా ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేయండి, ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి. 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. హ్యాండ్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సో హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత ఇలా ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి. అలాగే చంక లూజు, నడుము లూజు మార్కింగ్ వేసుకొని చంక లూజు హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్కి అయితే ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇక్కడ ఇలా చంక లూజు అలాగే హ్యాండ్ లూజు. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా ఖర్చులతో సహా హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కర్వ్ అనేది డ్రా చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఒక 1 ఇంచ్, అక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడ చిన్న చంక పిలకలు అయితే కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకొని లోత్ అనేది కట్ చేయండి. ఆ లోతు కట్ చేసిన దగ్గర చిన్న టక్ ఇచ్చేయండి. కథం హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ ఓపెను కాలర్ నెక్కి నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం బ్యాక్ ఓపెన్ పెట్టేస్తున్నాను. ఓకేనా, ఇలా ఉక్స్ పట్టికి కాజా పట్టికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఈజ్ అయితే తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంత బ్యాక్ సైడ్ టాకాలైతే హైట్ మార్కింగ్ వేసుకోండి. ఇలా యాజ్ టీజ్గా ఇలా. అయితే ఇది కాలర్ నెక్ కదా, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కాలర్ సో నెక్ అనేది నేను ఇక్కడ కిందికి రౌండ్ తిప్పే దగ్గర జస్ట్ 1.5 ఇంచు తోటి మార్కింగ్ వేసుకొని అంతే. ఇక అలా చిన్న కర్వ్ లాగా అయితే ఇక్కడ 1.5 ఇలా పెట్టుకొని చిన్న కర్వ్ లాగా అయితే మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్ తోటి ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర ఇలా ఒకటి వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే చిన్నగా రౌండ్ షేప్ ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. అంతే అండి, ఏం లేదు. బ్యాక్ పార్ట్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. మీరు ప్రిన్స్ కట్ కాలర్ నెక్ అని చెప్పేసి భయపడతారు, కానీ అలా ఏం ఉండదు. నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టడము కట్ చేయడం కంటే ఈ కటింగ్ అనేది చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లో తీసుకున్నాను కాబట్టి దానికంటే ఒక 1/2 ఇంచ్ పై కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. అంతే, చూసారు కదా. కింద పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను నేను, పైకి కట్ చేసిన కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకున్నది నేను షార్ట్ రూపంలో పెట్టాను. ఓకేనా, సో అంతే అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టాకలు అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. దాదాపు ఒక 4.5 హైట్ అయితే నేను తీసుకున్నాను.
ఎందుకంటే బ్యాక్ హై నెక్ కాబట్టి కొంచెం టాకాలు అనేది పైకి ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, డాట్కి మధ్య 1/2 ఇంచు అంతే. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.